వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. నేను మీ అజీజుద్దీన్, ఫోకస్ న్యూస్ ఎడిటర్. ఈరోజు తెలంగాణలో స్పీకర్ ఎన్నిక కూడా ముగిసింది. ఫోకస్ న్యూస్ ద్వారా స్పీకర్గా ఎన్నుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మా వంతు మా ఫోకస్ న్యూస్ నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అసెంబ్లీ ఒక శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఒక పవిత్రమైనటువంటి స్థలం. శాసనసభ ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రమాణం చేస్తాం. ప్రమాణంలో రాగద్వేషాలు లేకుండా నేను ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాం. దైవ సాక్షిగాను మనస్సాక్షిగాను ప్రమాణం చేస్తాం. ఈరోజు కొన్ని సందర్భాలు ఈ విధంగా అవుతుంది. రాజకీయ వ్యూహం గెలవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని శాసనసభలో కూడా తీసుకురావడం ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు నేను బీజేపీ అభ్యర్థులను మీరంటే నాకు ఏదో ద్వేషం కాకుండా శాసనసభ ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని, శాసనసభలో జరిగే ఒక అత్యున్నతమైనటువంటి విషయాలను, చట్టాలను తీసుకొచ్చే ఒక ప్రదేశంలో రాగద్వేషాలను తీసుకురావడం, ఒక వర్గానికి సంబంధించి మాకు అతను నచ్చడం లేదనే ప్రమాణం చేయకపోవడం ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే గెలిచాము, అంతకుముందు ఏ విధంగా అయితే వ్యూహరచనాలు మీరు చేసుకున్నారు, మీరు బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, మీరు శత్రువులు కావచ్చు, మీ వ్యూహాలు మీకు ఉంటాయి, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మీరు గెలవడానికి మీరు ఏ విధంగా అయితే వ్యూహాలు చేసుకుంటారో చేసుకోండి. వ్యూహాలు చేసుకున్న తర్వాత మీరు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత మీరు ఒక వర్గానికి మీరు రిప్రజెంటేటివ్ కాదు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రిప్రజెంటేటివ్గా ఉంటారు. మీరు వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచామా లేదా అన్నది పక్కన పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి వర్గానికి సంబంధించి, ప్రతి కులానికి సంబంధించి, ప్రతి మతానికి సంబంధించి మీరే రిప్రజెంటేటివ్. వారి యొక్క హక్కులను, వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది మీరే. అలాంటి శాసనసభలో మతానికి సంబంధించో మీ శత్రువుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు జరిగినప్పుడు రాగద్వేషాలు లేకుండా ఏదైతే ప్రతిజ్ఞ చేస్తామో దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాన్ని పాటించాల్సిన అవసరం ప్రతి సభ్యుని పైన ఒక బాధ్యత ఉంటుంది. ఒకసారి స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత అతని యొక్క నిర్ణయాలను కట్టుబడి ఉండడమే సభ్యుల యొక్క గౌరవం. అది తూచా చెప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్ ఒక అత్యున్నతమైనటువంటి 119 అభ్యర్థులను నిర్ణయ అధికారాలు మొత్తం స్పీకర్ పైన ఉంటుంది. సీఎంగా కూడా బయట వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రానికి అందరికంటే పెద్ద దిక్కు. కానీ శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత కూడా సీఎంకు తన అధికారాలు కూడా తన పరిధిలోనే ఉంటాయి. అలాంటి ఒక స్థానంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడని మీరు ప్రమాణం చేయకపోవడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ ఫోకస్ న్యూస్ ద్వారా మిమ్మల్ని అందరినీ 119 అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అత్యుత్తమైనటువంటి ఒక ప్రదేశంలో కూడా ఇలాంటి మతానికి సంబంధించవచ్చో మీ శత్రువుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ దాన్ని పక్కన పెట్టండి. శాసనసభ సమావేశాలు బయటకు వచ్చిన తర్వాత మీ యొక్క వ్యూహాలను మీరు అమలుపరచుకోండి. దాంట్లో మేము తప్పు పట్టట్లేదు. మీరు గెలవడానికి ఏదైతే వ్యూహం అవలంబించుకుంటున్నారో ఆ వ్యూహాన్ని అవలంబించుకోండి, ఎలాంటి తప్పు లేదు. కానీ శాసనసభలో ఉన్నంత వరకు మతానికి సంబంధించో, వ్యక్తులకు సంబంధించో, వర్గానికి సంబంధించో మీ మనస్సులో ఎలాంటి భావజాలాలు పెట్టుకోకండి. మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ముందుకు తీసుకొచ్చి
మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక మంచి అభ్యర్థులుగా అండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి కొంతమంది ఆ నడవడికలో వస్తుంటారు. వాళ్ళు మీరు ఆదర్శవంతులుగా ఉండాలి. సమాజంలో రాగ ద్వేషాలు లేకుండా ప్రేమాభిమానంతో ముందుకు కదలాలి. ఆ కదిలే ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఈరోజు ఒక శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తన రాజకీయాలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడం, అందరినీ కలుపుకుపోయే రీతిలో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఇది అభినందించాల్సినటువంటి విషయం. మనమందరం కూడా అదే ప్రయత్నం చేద్దాం. లోకాన్ని ఒక మంచి లోకంగా మార్చుదాం. ప్రేమాభిమానంతో నిండినటువంటి మనుషులను కలుపుకుంటూ పోదాం. మీ అభ్యర్థులను నేను ఇదే ఆశిస్తున్నాను. మనమందరము ఒక ముందడుగు వేద్దాం. ఇక నుంచైనా కానీ రాజకీయ వైరల్యాలు ఏమున్నా కూడా ప్రేమతో మెలిగే విషయాలుగా, ప్రేమతో కదిలే విధంగా ముందుకు కదులుదాం. నా యొక్క ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను.